హైవ్యూర్స్ ఐ థింక్ మన ఎస్పీవీస్ ఛానల్లో పెట్టున్నాను నిన్న నైట్ వీడియో అండ్ మార్నింగ్ కూడా మహాభారతం ఎస్పీ ఛానల్లో కూడా పెట్టున్నాను వీడియో. ఆ వీడియోలో మీరు చూస్తుంటారు కదా, పవన్ కళ్యాణ్ 10,000 మంది జీవితాలతో ముడిపడి ఉంది, మీరు రావద్దని నా పేరు అని మాట్లాడుతూ సీజ్ ద షిప్ అన్నటువంటిది అది ఏదైతే ఉందో భయంకరంగా వైరల్ అవుతుంది. ఇటువంటి మూమెంట్లో అసలు సీజ్ ద షిప్ ఎందుకు, షిప్ని ఎందుకు సీజ్ చేయాలి, అక్కడ చెప్తున్న స్మగ్లింగ్ ఏంటి, 2024 ముందు ద్వారంపొడి నీ ద్వారాలని నేను మూయించేస్తా చూసుకొని పవన్ కళ్యాణ్ ఎందుకు సవాల్ విసిరాడు, పవన్ కళ్యాణ్ ఓడించడానికి ద్వారంపొడి 100 కోట్ల పైన ఖర్చు పెట్టాడా, అండ్ అసలు కాకినాడ పోర్టు వేదికగా స్థావరం చేసుకుని అసలు ఏం నడుస్తుంది సింపుల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకినాడ పోర్ట్ అన్నప్పుడు దానికి నియర్ బై వచ్చేసి ఈ ఓఎన్జీసీ వాళ్ళకి గ్యాస్ నిక్షేపాలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇక వాళ్ళు వీళ్ళు వేస్తూ పోతులంతా సెక్యూరిటీ కొంచెం తక్కువ అన్నట్టు, మ్యారిటైమ్ సిబ్బంది అంతేం ఉండరు. ఇప్పుడు కాకినాడ 2 పోర్ట్లు, డీప్ సీ వాటర్ పోర్ట్ ఒకటి, యాంకరేజ్ పోర్ట్. ఈ యాంకరేజ్ పోర్ట్ వచ్చేసి అంత లోతు ఉండదు, దాంతో దీనికి రావాల్సిన వచ్చేసి షిప్పులు సముద్రంలో ఆగిపోతే ఇక్కడ నుంచి బెర్జ్ అంటారనమాట. బెర్జ్ ఇవేంటంటే బల్లపరుపుగా ఉండే చిన్నపాటి షిప్పులు లాంటివి, దీని మీద వేసుకొని మెటీరియల్ ఏదైనా ఉంటే సముద్రంలోకి వెళ్తే అక్కడ దీని నుంచి తీసుకొని షిప్లో పెట్టుకుంటారు. సో ఇది లేట్ అవుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి హయాంలో ద్వారంపూడి అండ్ వాళ్ళ బ్యాచ్ అంత టీం అంతా కూడా కలిసి ఏకంగా డీప్ సీ వాటర్ పోర్ట్ ఉంది కదా, అక్కడి నుంచి కూడా ఈ షిప్లకి ఎక్స్పోర్ట్ చేసే విధంగా, అంటే ఆ షిప్లు ఇంకా డీప్ సీ వాటర్ పోర్ట్కి వస్తాయి, అలా చేసుకున్నారు. దాంతో ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసుకున్న టైం కూడా కలిసి వచ్చింది. అంతా బాగా నడుస్తున్న మూమెంట్లోనే పవన్ కళ్యాణ్కి అన్నీ తెలుసున్నాయి, అండ్ టీడీపీ వాళ్ళకి కూడా తెలిసింది, బీజేపీలో కూడా తెలిసింది. ఏంటి, దీని వెనుక ఒక పెద్ద మాఫియా ఉంది, దీనిలో అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు, కాకపోతే అధికారంలో ఎవరంటే వాళ్ళ హవా సాగింది, అందరు కూడా కింగ్ పిన్ వచ్చేసి ద్వారంపూడి అని. ఇక దీనికి అడ్డుకట్ట వేయాలి, ఎలా ఏంటి, కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేశారు. నాదెండ్ల మనోహర్ దాదాపు పౌర సరఫరా శాఖ మంత్రిగా ఈ 5-6 నెలల్లోనే 58,000 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. సో దానిలో నుంచే కొంత బియ్యాన్ని బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చి విడిపించుకొని దాన్ని మరలా ఎక్స్పోర్ట్ చేస్తానని చెప్పేసి వార్త. అవి రైస్ కలెక్ట్ చేసి శాంపిల్స్ ల్యాబ్కు పంపారు, తెలిసిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడేంటి, కాకినాడ పోర్టు నుంచి ఎలా వెళ్తున్నాయి, ఎందుకంటే అసలు పోర్టుకి ఎలా వస్తున్నాయి అండ్ అక్కడి నుంచి ఎలా వెళ్తున్నాయి, ఈ లాజిక్ తెలిస్తే చాలు, దీని వెనుక ఏమని తెలిస్తే చాలు, ఇక అర్థమైపోతుంది మొత్తం. కాకినాడ పోర్టుకి ఈవెన్ తెలంగాణ నుంచి కూడా, ఎక్కువగా ఆంధ్ర నుంచి అరౌండ్ డైలీ 1000 లారీలు వస్తాయి. ఏది, బియ్యంతో. వీడికి పర్మిషన్స్ ఉన్నాయని చెప్పేసి ఆ పోర్ట్ అధికారి ఎవరుతున్నారో ధర్మశాస్త్ర పవన్ కళ్యాణ్ చెప్పాడు. పర్మిషన్స్ అంటే అసలు ఎన్నింటి మీరు చెక్ చేస్తున్నారు ఏంటి, మీరు ఎంతమంది, 16 మంది, వీడు 16 మంది ఉన్నారు, మరలా షిఫ్ట్లో ఉంటే డైలీ వచ్చి 1000 లారీలు పాగా వస్తున్నాయి, వీటిని బడ్జెట్ ఎక్కిచ్చేసి షిప్కి పంపుతా ఉన్నారు సముద్రంలో ఉన్నదానికి. ఇంకా తనిఖీలు ఎక్కడ జరిగినట్టు ఏంటి అంటే, సార్ అది సార్ అది సార్ అంటూ ఆయన ఇది చేసుకుంటూ ఉంటే, ఇలా అయితే కష్టమండి అంటే ఎన్ఓసీలు కూడా ఉన్నాయి. ఏంటి ఎన్ఓసీలు ఉండేవి, తనిఖీలు చేయరా, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ కంపెనీ నుంచి వచ్చాయి, నార్మల్ బీమా మామూలు బీమా చెక్ చేయరా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ని ఎక్స్పోర్ట్ చేయకూడదు, నేరం, పోర్ట్ఫోర్డ్ రైస్ జనాలకు పంచే వాటిని ఎక్స్పోర్ట్ నేరం, అండ్ ఏ కంపెనీ నుంచి ఎంత వచ్చింది ఏంటి కరెక్ట్గా బిల్స్ ఉండాలి, అలా లేకుండా అడ్డదడ్డకు పంపిస్తూ పోతే ఎలా అని చెప్పేసి పవన్ అడిగినప్పుడు, సరే సార్ మేము చూస్తాం అంతేనే అన్నారు తప్ప, ఆల్రెడీ షాన్ మోహన్ అని చెప్పేసి కాకినాడ కలెక్టర్, జిల్లా కలెక్టర్ 2 రోజుల క్రితం సింగం సినిమాలో కానీ మన సూర్య చేసినట్టుగా ఆ సముద్రంలోకి వెళ్ళిపోయి ఆ షిప్లో ఏముందంటే చూశాడు. స్టెల్లా ఎల్ పనామా షిప్ అది, ఇది ఆఫ్రికా దేశాలకు వెళ్ళేది. వాస్తవానికి ఈ షిప్ ఆఫ్రికా దేశాలకు వెళ్ళేదనే, దీని యజమాని వచ్చేసి ద్వారంపూడి అని చెప్పేసి ఒక టాక్, నిజమైన అబద్ధం త్వరలో తేలుతుంది. ఈయన ఏకంగా ఈ ఆఫ్రికా దేశాల నుంచి ఇండియాలో డబ్బులు రావట్లేదని ఇక్కడ నుంచి మెటీరియల్ పంపించి అక్కడ పెద్ద పెద్ద గూడెన్సే కట్టించాడట, అందులో స్టాక్ పెట్టేలాగా రైస్, అమౌంట్ ఇస్తే రైస్ ఇచ్చేటట్టు వాళ్ళ దేశంలోనే ఉంచి. దీనితో పాటు ద్వారంపూడి తన యొక్క మార్కెట్ని, తన వ్యాపార సామ్రాజ్యాన్ని చైనా, ఇండోనేషియా, ఈ ఆసియా దేశాలు కూడా విస్తరించుకున్నాడు. ఇలా భయంకరంగా లాభాలు, ఎంత లాభాలంటే ఆన్ యావరేజ్ తీసుకుంటూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమో కొన్ని చోట్ల మొబైల్ డిస్పెన్సరీ యూనిట్లు అని చెప్పేసి పెట్టారు కదా, ఇంటింటికి రేషన్ అని, అందులో కొంతమంది మీరు రేషన్ బియ్యం వండుకోరు కదా అని చెప్పి వాళ్ళ చేత ఒప్పించి వాళ్ళకి కేజీకి 6 రూపాయలు లేదంటే కేజీకి 10 రూపాయలు ఇచ్చి పంపించేసి మరలా బియ్యాన్ని నైట్ వేరే గూడెంలో పెట్టి బస్తాలు ఎక్కించి వాటిని ఇంకా కాకినాడ పట్టుకొచ్చి ఎక్స్పోర్ట్ చేయడం. ఇలా అండ్ మరికొన్ని చోట్ల వచ్చేసి గ్యాదర్ చేసే బియ్యాన్ని అలా ఇలా చెప్పుకుంటూ పోతే సరే నా వ్యాపార సామ్రాజ్యం 2 రోజులు ఎక్స్పెండ్ చేసుకుపోయాడు ద్వారంపూడి. ఇక దీనికి అప్పుడు అడ్డుకట్ట వేయాలంటే అలాగా, అసలు రూట్ లెవెల్ ఎక్కడ ఉంది ఏంటి క్రాస్ చెక్ చేసుకుంటా పోతా ఉంటే తెలిసింది ఏంటంటే అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు.
కానీ పైన అధికారంలో ఎవరుంటే వాళ్ళదే హవా. ఇప్పుడు మాత్రం స్టిల్ ద్వారం పొడితే కంటిన్యూ అవుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్కి అర్థమైపోయి ఇక దీనికి అడ్డుకట్ట వేయాలనుకున్నప్పుడు మొన్న ఆల్రెడీ షాన్ మోహన్ ఏం చేశాడు, సింగం సినిమాల లాగా సముద్రంలోకి వెళ్ళి ఆ షిప్ ఎక్కడ ఉంది ఏంటని చూస్తే అందులో 52,000 కెపాసిటీ, 52,000 టన్నుల కెపాసిటీ బియ్యాన్ని అందులో షిప్లో ఉంచవచ్చు. బట్ 38,000 టన్నులు ఉన్నాయి. అందులో 640 టన్నులు వచ్చేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే రేషన్ బియ్యం అవి, అంటే 6,40,000 కేజీలు. సో ఆ లెక్కలు మొత్తం తీసేసి షిప్ను వెళ్ళకుండా ఆపారు. ఈలోపు దాని పక్కనే బెర్జే అంటారు, బెర్జ్ బల్లపరుపు లాంటిది, దాని మీద మరలా మెటీరియల్ పెట్టేసి యాంకరేజ్ పోర్ట్ నుంచి సముద్రంలోకి పట్టుకెళ్ళిపోయి ఆ షిప్లోకి ఎక్కిస్తారు. దానిలో 1068 టన్నులు బియ్యమే వెళ్తుంది. అదేంటని చూస్తే అది ఇంకో షిప్లోకి, దాన్ని ఆపారు. ఇలా పవన్ కళ్యాణ్ తెలిసి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అనగానే ఎస్పీ లీవ్ అంట. అతను మిగతా అధికారులు వచ్చారు, క్రాస్ చెక్ చేసుకుంటా పోతా ఉంటే ఎక్కడికక్కడ దారుణంగా లూపోల్స్ మొత్తానికి వెళ్ళాడు, సముద్రంలోకి వెళ్ళాడు. ఈయన కూడా చూశాడు, ఈయన కాదు అడ్డుకుంటా ఉంటే పదండే ముందు అన్నాడు గట్టిగా. సో ఇంక వెళ్ళాడు, చూశాడు, సీజ్ ద షిప్ అన్నాడు. ఒక్కసారిగా నేషనల్ మీడియా అంతా కూడా ఫోకస్ పవన్ మీద పెట్టింది. ఎందుకు? సీజ్ ద షిప్, ఎనీ ప్రెజర్ కమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. అయితే సెంట్రల్ గవర్నమెంట్తో నేను మాట్లాడతా, లేదంటే వాళ్ళు చూసుకుంటారంటే చెప్పున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2019 ముందు జరిగింది, వ్యాపారం జరిగింది. అప్పుడు కూడా ఏం మాట్లాడమంటే ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా, మామూలు బియ్యంతో పాటు ఈ రేషన్ బియ్యం కూడా వెళ్ళింది. బట్ లిమిటెడ్ క్వాంటిటీలు అన్నట్టు వెళ్ళేది, చూస్తున్నట్టు ఉండేవాళ్ళు, లేదన్నప్పుడు మధ్యలో ఆమ్యామ్యాలు మింగేశారు. బట్ ఇప్పుడు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి హయాంలో దానికి 2-3 హెవీ అయిపోయింది ఈ రకం పంపించడం రేషన్ బియ్యం. ఇప్పుడు దాన్ని అడ్డుకట్ట వేయాలి. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తా పోతా అన్నాడు. మీకు అర్థమవుతుందా? వీడియోలో పిన్ టు పిన్ నేను చెప్తున్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా బియ్యాన్ని తరలించడానికి కాకినాడ పోర్ట్ని ఒక హబ్ లాగా మార్చుకున్నారు. ఎక్కడ తరలబోతుందిరా ఇదంతా అంటే ఆఫ్రికా దేశాలకు పోతున్నాయి, అండ్ ఆసియా దేశాలు కూడా మిగతా దేశాలకు పోతున్నాయి. ఎందుకంటే అక్కడ వచ్చేసి బియ్యాన్ని తక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు. వాళ్ళ దృష్టిలో తక్కువ రేటు, మన దృష్టిలో చాలా ఎక్కువ రేటు. ఏంటంటే బాబు కేజీ 70 రూపాయలు అంటాడు ఇదే బియ్యం. మరి దీనికి అడ్డుకట్ట వేయాలి కదా, అది ఎప్పుడు చేస్తా పోతా ఉన్నారు. సో ఈ ఇష్యూ వల్ల కొంతమంది జనసేన వాళ్ళు ఆవేశపడుతున్నారు. ఏమని? పవన్ కళ్యాణ్ వచ్చి ఇది చేసే వరకు టీడీపీలకి వాళ్ళ ముందుకు రాలేదు అద్దనిదని. పవన్ కళ్యాణ్ వెనకడుంది చంద్రబాబు నాయుడు, అది తెలుసుకోండి. 1995 to 1999 మధ్య కానీ, 1999 to 2002 మధ్యలో చంద్రబాబు నాయుడు కానీ ఒక్కసారి అలా ఉండేది మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఒకే ఒక్కడు సినిమాకి ఇన్స్పిరేషన్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అప్పట్లో ఆకస్మిక తనిఖీలు, తేడా చేశాడంటే సస్పెండ్, ఎక్కడ తేడా ఉందంటే సీజ్. అదే ఈరోజు పవన్ కళ్యాణ్ రూపంలో కనిపిస్తుంది కొత్తగా, అంత తప్ప వేరేది కాదు. బట్ ఏ మాట కామాట పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి డేరింగ్ సింప్లీ సూపర్. అండ్ వీడియో క్లోజ్ చేస్తున్నా, మీకు ఏ డౌట్ అయినా కింద కామెంట్ తెలియచేయండి. పక్క స్కెచ్తోనే మొత్తంగా ఎక్కడెక్కడ ఆపడం జరిగింది, మొత్తం చెకింగ్లు చేస్తున్నారు. ఆ చెకింగ్లన్నీ చేసిన తర్వాత ఏ కంపెనీ నుంచి వచ్చాయి, ఏ మిల్లు నుంచి వచ్చాయి, ఎన్నింటికి రసీదులు ఉన్నాయి ఏంటి చూశాక దెన్ అప్పుడు కేసులు పెడతామా, మిల్స్ క్లోజ్ చేయటమా, ఇక దీని ఇప్పటితో ఆగింది అని చెప్పేసి అనౌన్స్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి. బట్ ఒకటి మాత్రం నిజం, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అన్నట్టు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే ఇంక ఏమి వినిపిస్తుంది అంటే మీరే క్రాస్ చెక్ చేసుకోండి. బట్ ఇప్పుడు మనకి రైస్ అన్నట్టు కనిపిస్తుంది, కానీ వైజాగ్లో ఉన్న డ్రగ్స్ కనపడ్డి పోర్టులోని, మిగతా చోట్ల మిగతా అంటే ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరాన్ని స్మగ్లర్లు వారికి ఒక స్వర్గధామలాగా అడ్డాలాగా చేసేసుకున్నారు. ఎందుకంటే మన సైడు సెక్యూరిటీ తక్కువ ఉంటుంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా ఉంటుంది. దాంతో ఎవడికి నచ్చిన రీతిలో వాడు హడావుడి చేస్తా పోతున్నాడు. మొత్తానికి ఢిల్లీకి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్, మరి అక్కడ వాళ్ళు లీడ్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి చెప్పాడు తెలియదు, కానీ ఢిల్లీ నుంచి వచ్చి రాగానే డైరెక్ట్ కాకినాడ పోర్టుకి వెళ్ళిపోయినాడు ఆంధ్రాకి వచ్చేసి. అంటే ఢిల్లీ పెద్దలకు తెలుసు, ఏకంగా షిప్ షీట్ చేయమని అన్నారు అంటే చంద్రబాబు గారికి తెలుసు. అండ్ పవన్ కళ్యాణ్ ముందు ఇదంతా నడుపుతున్నాడు అంటే ఇక వైసీపీని కూకటవేలతో పెగిలించడం ఆర్థికంగా, అండ్ ఇంకా ఎవరైనా స్మగ్లింగ్ చేద్దామని కానీ అడ్డదిడ్డంగా ఎక్స్పోర్ట్లు చేసుకుంటూ పోదామంటే మాత్రం ఇక వారు జన్మలో చేయలేరని నాకైతే అనిపిస్తా ఉంది.